కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దేని ద్వారా వచ్చిందయ్యా అంటే ఇప్పుడు రెడ్లందరూ కలిసి ఓట్లేస్తే రాలే. మీకు అర్థం కావాలి, రెడ్లందరూ కలిసి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. ఇటు ఎవరు గిరిజనులు కానీ లేకుంటే బడుగు బలహీన వర్గాలే కానీ లంబాడి సమాజం కానీ మాదిగ సమాజం కానీ ఎరుకల సమాజం కానీ వీళ్ళందరూ ఏకమయ్యి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ అనుకుంటే జెండర్ పోసి వాళ్ళు ఓటేశారు అని అనుభవించింది ఎవరు? ఈరోజు అందరూ రెడ్లు ఎక్కడ మూల కూర్చుని తీసుకొచ్చి పార్టీలో పదవి ఇవ్వాలి. నోటుకి దొంగ దొరికిన తీసుకొచ్చి కూడా క్యాబినెట్ పదవి ఇవ్వాలి. ఎక్కడో కేసులు బనాయించి రేపులు చేసిన కూడా తీసుకొచ్చి పార్టీలో పదవి ఇవ్వాలి. కానీ మందకృష్ణ మాదిగ ఎన్నో సంవత్సరాల నుంచి తన మాదిగ సమాజం కోసం పోరాడుతూ ఉంటే అతనికి మాత్రం ఏ యొక్క పదవి ఇవ్వకూడదు. అతడు పార్టీకి ద్రోహి, పార్టీ నుంచి దూరంగా ఉండాలి. ఇదా తెలంగాణ సమాజం ఎక్కడైనా మేలుకోవాలి. మాదిగ సమాజం పైన ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో